ఖమ్మం జిల్లాకు పోయి కేటీఆర్ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ మీద సవారు చేసినంత పని చేసిండు కదా. అగో దానికి కాంగ్రెస్ పార్టీ లీడర్ మైనంపల్లి హనుమంతరావు రియాక్ట్ అయ్యిండు. తెలుసు కదా మైనంపల్లి మైకు ముందడికి వస్తే ఎట్లుంటదో. సారు ఇక మొదలు పెట్టుర్రి. మాకు 5 years మ్యాండేట్ ఇచ్చిండ్రు. 5 years మ్యాండేట్ ఇచ్చి అది గమనించు. 5 years లో వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. దాన్ని తట్టుకోలేవు. మేము తప్పకుండా చేస్తాం. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అరే ఇప్పుడే ప్రభుత్వం వచ్చేయాల. మళ్ళా మేము ముఖ్యమంత్రిని జీవితంలో కావరే నువ్వు చెప్తున్నా. మళ్ళా నువ్వు పోయి భాషలు కడుకోవాలి అమెరికాలో పోయి అని చెప్పి కూడా కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా. పిచ్చి పిచ్చి చేసాలేకు బిడ్డ. ఊకోరి హనుమంతరావు సారు, రాజకీయాలు అన్నప్పుడు అందరు మెచ్చుకునేటట్టు ఎంతైనా తిట్టుకోవచ్చు, కానీ నడిమిట్లకు బాసన్లు గడిగే ముచ్చటెందుకు? అంటే బాసన్లు గడిగేటోళ్ళు మీకు తక్కువ కనిపిస్తున్నారా? ఇండ్లల్లా తల్లి మనం తినే తలే గడుగుతుంది, అయినంత మాత్రాన తల్లి తక్కువ అవుతుందా? కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డ బాసన్లు గడిగాల్సి వస్తుంది. అది నీకు నీచంగా కనిపిస్తున్నదా? ఎంతో మంది హోటళ్లలో బాసన్లు గడిగి భార్య పిల్లలను పోషించుకుంటారు. హోటల్ మేనేజ్మెంట్ లో నీట్ గా ఎట్లా ఉండాలి, బాసన్లను ఎట్లా శుభ్రంగా ఉంచుకోవాలి అనే పాఠాలుంటాయి. అదే ఇప్పుడు ప్రపంచంలో కోట్ల బిజినెస్ గా నడుస్తున్నది, దేశ ఆర్థిక వ్యవస్థకు ఆసరైతున్నది. అంతెందుకు, అప్పుడప్పుడు మనం నిన్న బాసన్లను మనమే కడుక్కోవాల్సి వస్తుంది. అయినంత మాత్రాన మనకు మనమే నీచమైపోతామా? బాసన్ల ముచ్చడి చెప్పి ఎవరిని అవమానిస్తున్నావు హనుమంతరావు? అమెరికా దేశంలో ఉండే పిల్లలను, ఇంట్లో ఉండే అమ్మను, అక్కను, హోటళ్లలో పనిచేసేటోళ్లను చీపు, చండాలం, హీనం అన్నట్టు ఏరణ చేసి ఎక్కిరిస్తే ఎట్లా హనుమంతరావు? పార్టీలకు నడుమ, క్యాడర్కు నడుమ, లీడర్లకు నడుమ పంచాయతీలుంటే విమర్శ చేసుకోండి, కానీ మందిని అవమానించినట్టు చిన్నపిల్లల చెవులకు చేరకూడని బూతులు మాట్లాడుకుంటా సమాజాన్ని ఎట్లా తయారు చేయాలనుకుంటున్నారు? ఏంది హనుమంతరావు ఈ బాసన్ల పంచాది అని అంటున్నారు బతుకు తెరువు కోసం బాసన్లు గడిగే ఆత్మగౌరవం ఉన్న జనాలు. తెలంగాణలో ఉన్న ఆడోళ్లను కోటీశ్వరులను చేస్తానుడు దేవుడెరుగు గాని ముందుగాల నీళ్ళు ఇయ్యిండ్రి అని నిల్చొని తనలాడుతున్నారు ఈ అక్కలు. సర్కారు చేస్తానన్న సాయం తర్వాత చేస్తారు గాని ముందుగాల నీళ్ళిచ్చి ఉపాయం చేయండి అని అంటున్నారు. చెంబెడు నీళ్లు లేక జనాల నోర్లు ఎండి దూపగొంటున్నారు. అందుకే ఇగో గిట్లా కాలి బిందెలతోని కొట్లాటకు దిగినరు. సరే ఎట్లాగూ రోడ్ ఎక్కిర్రు కాబట్టి ఏం జరుగుతుందో నిమ్మలంగా ఎవరన్నా ఒకరు మాట్లాడుర్రి అని అంటే నడిమిట్లున్న ఇగో గీ అక్క గోస మొత్తం చెప్తున్నది ఇనుండ్రి. అబ్బా గంత మాట అంటున్నావా అక్క? చీపిరితోనో షాటతోనో కొడతా అనాలే గాని చెప్పుతోని కొడతా అంటావా? ఓట్లు వేయించుకునే దానికి వచ్చినప్పుడు మీరు వాళ్లకు లక్ష్మీదేవత తీరుగా కనిపిస్తారు. ఇప్పుడు అట్లా కాదు కదా, చిత్తు కాగితం కంటే తక్కువ చేస్తారు. అందుకే మీకోసం మీరు బడురని వదిలేసిండ్రు కావచ్చు. అసలే సీఎం సార్ మిమ్మల్ని లక్షాధికారుల నుంచి కోటీశ్వరులను చేస్తా అన్నాడు కాబట్టి ఇంకో ఏడాది దాకా నీళ్లు రాకుండా ఓపికతోని ఉండాలి, అంతేగాని చెప్పుతోని కొడతా అనుడు మాత్రం కరెక్ట్ కాదు. సరేగాని అక్క, 2 నెలల నుంచి నీళ్లు రాకుంటే ఎట్లుంటుండ్రు? తిప్పలైతలేదా? కడుగుడుకు, తూడ్సుడుకు, తాగేతానికి, తానం పోసుకునే దానికి తిప్పలైతలేదా? ఓహో, అందుకేనా పండ్లు పటపట కొరుక్కుంటా చెప్పుతోని కొడతా అనేది? ఓపిక పట్టి పట్టి కోపాన్ని పండ్ల కింద బిగబట్టి ఒక్కసారే కడుపులో దాచుకున్నదంతా ఎల్లగక్కింది. ఎట్లున్నదో చూడుండ్రి రేవంత్ రెడ్డి కోటీశ్వరులను చేస్తా అన్న తెలంగాణ ఆడోళ్ల పరిస్థితి. నిజామాబాద్ జిల్లా బింగల్ మండలం గోనుగొప్పల అనే ఊర్లే ఉన్న నీళ్ల కష్టాలు. సర్కారు ఇచ్చేది ఇస్తాననేది తర్వాత గాని ముందుగాల బిందెడు నీళ్ళిచ్చి ఆదుకొనే పని చేయండి, లేకుంటే లోకల్ ఎన్నికలలో మా లోకల్ టాలెంట్ ఏందో చూపెడతామంటున్నారు. చూడాలే మరి వీళ్ళ కష్టాలు ఎట్లా తీరుతాయో, ఎవరు తీర్చుతారో.